ఇప్పుడు నీకు సంతోషమేనా కృష్ణ? కల్పనతో ఫ్రెండ్లీగా ఉంటున్నానా? నువ్వు కోరుకున్నట్టు కల్పనని ఓ స్నేహితురాల్లా చూస్తున్నానా? ఇప్పుడు నీ కోపం పోయిందా? నందిని, ఆకాశవంత నీ ప్రేమ ముందు ఆఫ్టర్ ఆల్ నా కోపం ఎంత చెప్పు? క్షణకాలం నా కోపం నువ్వు దూరం అవుతావని, నా ప్రేమ నువ్వు దగ్గర అవుతున్నావని. నేనేం చేసినా నీకోసమే. నీ సంతోషం తప్ప నాకేం అక్కర్లేదు. నువ్వు ఆనందంగా ఉంటే చాలు. వాడు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. అందుకే వాడి కళ్ళ ముందు నేను లేకపోతేనే వాడు సుఖంగా ఉంటాడేమోనని వాడికి దూరంగా వచ్చేశాను. కానీ చివరికి నా ఆశ అడియాశ అయిపోయింది. కంపెనీ వాడి పేరు మీద రాయించుకున్నాడంటే ఏదో భారీ ప్లానే వేసుంటాడు సార్. ఇంకా వాడి ఆలోచన ఎటుదారి తీస్తుందని భయంగా ఉంది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. నా బిడ్డ మానసిక స్థితిని నేనే అంచనా వేయలేకపోతున్నాను. వాణ్ణి మార్చలేకపోయాను. నా కష్టార్జితం, నా శ్రమ నా బిడ్డకే చెందాలి, వేరే వాళ్ళకి చెందడానికి వీల్లేదు అని చాలా కష్టపడ్డాను. ఇప్పుడు కూడా అలాగే వెళ్తాను. అందుకు న్యాయంగానే వెళ్తాను. ఇప్పుడిప్పుడే కదా నీ ఆరోగ్యం కుదుటపడుతోంది. నువ్వు ఎక్కువగా ఇంట్లోనే గడిపితే మంచిది. నేను బయటికెక్కడికి వెళ్ళట్లేదు ఆంటీ. మీకెందుకలా అనిపించింది? కత్తులతోనూ కర్రలతోనూ కాదమ్మా, మాటలతోనే మనుషుల్ని చంపేసే మనుషులుంటారు. అలాంటి మనుషులు ఎదురుపడ్డా తల తిప్పుకొని రావాలి. ఆంటీ, నందిని, ఓ మంచి మనిషిని అనుమానించటం వల్ల ఎంత నష్టమో, ఓ చెడ్డ మనిషిని నమ్మడం వల్ల కూడా అంతే నష్టం జరుగుతుంది. ఎదుటి మనిషిని నమ్మడం తప్పు కాదమ్మా, కానీ ఆ మనుషుల జీవితాల మీద విషం చిమ్మేవాళ్ళని తెలిసి కూడా నమ్మడమే తప్పు. అందుకే చెప్తున్నాను, ఇంకెప్పుడు మన చెడుని కోరుకునే వాళ్ళని కలవద్దమ్మా. బ్రతుకులు నాశనం అయిపోతాయి. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని కాపు కాచుకుని చూస్తుంటారు. ఎదుటి వాళ్ల బలహీనతల్ని అందిపుచ్చుకుంటారు. ఎందుకంటే ఔషధం కన్నా తొందరగా విషమే పనిచేస్తుంది. అలాంటి వాళ్లకి అది బాగా తెలుసమ్మా. ఏంటి రమ్మన్నావు? నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఎన్ని రోజులని ఇలా పోరాడతావు నందిని? ఎందరినని ఒంటరిగా ఎదుర్కొంటావు? మరేం చేద్దామంటావు? నువ్వు అలా భారం అంతా నా మీద పెట్టాక ఏదో ఒకటి చేసి నీ జీవితాన్ని నిలబెట్టకపోతే నువ్వు నమ్మిన నీ తోబుట్టువుగా, సాటి ఆడదానిగా నేనుండి ఏం ప్రయోజనం నందిని? అయితే కల్పనతో స్నేహంగా ఉన్నట్టు నటించు. ఈ మందు ఎలాగైనా పాలల్లో కలిపి కల్పన చేత తాగించు నందిని. తాగిస్తే ఏముంది, కల్పన కడుపులోకి వెళ్లిన ఈ మందు కల్లోలం సృష్టిస్తుంది. ఫింగర్లు తిరిగిపోయి కడుపు కకా వికలమై కడుపులో ఉన్న బిడ్డతో పాటు కల్పన కూడా శవం అవుతుంది. అదృష్టం బావుండి బ్రతికిందే అనుకో, భయంతో తానంతటి తానే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. దాని పేడ నీకు విరగడవుతుంది. నోర్ముయ్! నందిని, అసలు నువ్వు ఆడదానివేనా? నందిని, అవును, కల్పనికపై ఆ ఇంట్లోనే ఉంటుంది. అయినా ఉండని, నాకొచ్చిన నష్టమేం లేదు. నా కృష్ణ నా మీద చూపించే ప్రేమలో ఏ లోటు లేనప్పుడు, ఏ లోపం కనిపించినప్పుడు ఎవరో వచ్చి ఆ ఇంట్లో ఉంటే నేనెందుకు బాధపడాలి? నా కృష్ణ అందించే చేయూతలో తనని ప్రేమించే వ్యక్తిగా నేను పాలు పంచుకుంటాను. ఆమె సమస్య తీరే వరకు నా సొంత మనిషిలా చూసుకుంటాను. అయ్యో నందిని, నీకు పిచ్చి పట్టినట్టుంది. సమస్యలో ఉంది కల్పన కాదు, నువ్వు. ప్రస్తుతం నేను ఏ సమస్యలో లేను. ఎందుకంటే నా కృష్ణ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నాడు. అదే నాకు ఆనందం. దీనికేం చెప్తే నా దారిలోకి వస్తుంది? లాభం లేదు. దీనికి నిజం చెప్తే తప్ప ఇది నా కంట్రోల్లో ఉండదు. నేను అనుకున్నది జరగదు.